జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు 53వ రోజు రిలే నిరాదీక్ష చేరుకున్నది. ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఉద్యమము ఇక్కడ జిల్లా కావాలని చేస్తున్నాము. జిల్లా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు మన పరిపాలించే నాయకులు ఎట్టి పరిస్థితుల్లో మనకు జిల్లా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆదోని ఒకప్పుడు సెకండ్ బాంబేగా ప్రఖ్యాతిగాంచిన ఊరు. దీనిని సెకండ్ బాంబే అనేవారు. సెకండ్ బాంబే పోయి ఇప్పుడు చాలా ఒక విలేజ్ లాగా మారిపోయింది. దీనిని జిల్లాగా ప్రకటిస్తే తప్ప అభివృద్ధి జరగదు. జిల్లా వస్తే మనకు ఎస్పీ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకు ప్రతి ఒక్కరికి ఉద్యోగాల అవకాశాలు ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాం. కనుక దీనిని ఆదోనిని ఎట్టి పరిస్థితుల్లో జిల్లాగా ప్రకటిస్తేనే తప్ప వేరే మార్గం లేదు. అంతవరకు మన ఈ పోరాటం కొనసాగుతుంది. మనం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు కావాలి. ఈరోజు మన రాజస్థాన్ సమాజం వాళ్ళు ఎందుకంటే ఒక కులంని చెప్పడం మంచిది కాదు. మొత్తం రాజస్థాన్ సమాజం వాళ్ళు దీనికి తోడ్పడుతున్నాము. మా కష్టాలు రాజస్థాన్ వదిలి ఇక్కడికి వచ్చి ఇంకా మేము పల్లెటూరులోనే ఉండాలా? మేము ఎప్పుడు జిల్లాలో ఉండాలా? జిల్లా మాకు అయితే కదా మాకు మోక్షం కలుగుతుంది. లేకుంటే మేము ఆ రాజస్థాన్ వదిలి ఇక్కడికి వచ్చి ఈ పల్లెటూరులో ఉండే బదులు మా ఊర్లోనే బాగుంటుంది కదా. ఇక్కడ వ్యాపారం చేసుకోవాలంటే తప్పనిసరిగా ఇది జిల్లా అయి చాలా బాగుంటే అభివృద్ధి అయితే అందరికీ బాగుంటుందని చెప్పి మరీ కోరుతూ తప్పనిసరిగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ నా పేరు ఐ దేవరాజ్, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఆదోని. సార్, మీకు ఆదోని పైన చాలా పట్టు ఉంది, రాజకీయంగా కూడా అనుభవం ఉంది. గతానికి ఇప్పటికి ఏం తేడా ఉంది? ఏం చూశారు సార్? గతానికి ఇప్పటికి ఏమీ తేడా లేదు. అప్పుడు ఎలా ఉండే ఆదోని ఇప్పుడు అలానే ఉంది. ఇంకా వెనకబడిపోతున్నది కానీ ముందు పోవడం లేదు. తప్పనిసరిగా దీన్ని జిల్లాగా ప్రకటిస్తే తప్ప ఈ అభివృద్ధి జరగదు. జిల్లా ప్రకటిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. మన సీఎం గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఆదోనిని జిల్లాగా చేస్తే అభివృద్ధి అవుతుంది కానీ లేకపోతే అభివృద్ధి కాదు. ये हमारा हक है, हम आदोनी के लिए जिला मांगते हैं. कावाली 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 कोरुतुन्नाम आदोनी जिला कावाली कावाली. मैं प्रेज कर रहा हूँ. आदोनी में आपको 65 ईयर्स हो गया. मैं आदोनी में आके आदोनी में पहले कोठारी मिल, झालसा मिल, एमओ मिल पूरा चालू था. आज के दिन में आदोनी तीनों मिल बंद हो गए, बहुत सारी फैक्ट्रियाँ बंद हो गए. इसका कारण कि आदोनी जिला नहीं बनने का कारण और हमारा आंध्र से जितना फंड आता है कन्नूर जिला वाले खा जाते हैं. आदोनी को कुछ नहीं मिलता नहीं आदोनी को, इसलिए आदोनी विकास नहीं हो रहा है. कन्नूर वाले पूरा फायदे खाए तो आदोनी को क्या बचता है? इसलिए गवर्नमेंट को, मुख्यमंत्री को ध्यान होना चाहिए. आदोनी को जिला बनाएंगे तो आदोनी में पत्तीगोंडा, आलूर, मंत्रालयम, एमनूर पूरा का विकास होगा. और इस सब आदमी में 40 किलोमीटर के ऊपर गाँव है और कन्नूर हमारे को 125 किलोमीटर दूर होता है और लोगों को बहुत तकलीफ होती है. इसलिए आदोनी को जिला बनाना बहुत जरूरी है. हम भगवान से प्रार्थना करते हैं कि जरूर जिला बनेगा और सबका साथ रहेगा, जरूर जिला बनेगा. विश्व हिंदू परिषद कार्यकर्ता. పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఈ 5 నియోజకవర్గాల దేశంలోనే వెనుకబడినటువంటి ప్రాంతాల్లో 9వ స్థానంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి గత ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని చెప్పి గతంలో ఉద్యమాలు చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 26 నుండి 32 జిల్లాలను ప్రకటిస్తామని చెప్పి అందులో ఆదోని పేరును కూడా కలిపి
మన మీడియా ద్వారా ప్రచారం చేయడం జరిగింది. దురదృష్టవశాతం ఆదోని లేకుండా మరి రెండే జిల్లాలను ప్రకటించడం, తదనంతరం ఆదోని ప్రాంత ప్రజలందరూ కూడా ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పి ఉద్యమాన్ని ప్రారంభిస్తే మన నాటి నుండి కూడా ఈ యొక్క పశ్చిమ ప్రాంతం అభివృద్ధికై ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆదోని ప్రకటించాలి. ఆదోని జిల్లాగా ప్రకటిస్తే 5 నియోజకవర్గ గ్రామ మరి పట్టణ వాసులందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఉపాధి అయితేనేమి, పరిపాలన సౌలభ్యం అయితేనేమి అన్ని రకాలుగా అభివృద్ధి చెంది అసలే ముందుగా రెండో ముంబైగా పేరున్నటువంటి ఆదోని నేడు పూర్తి స్థాయికి కింద స్థాయి వరకు రావడానికి కారణం పరిపాలన నిర్లక్ష్యం వల్లే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నేటికైనా ఈ యొక్క ఆదోని జిల్లా సాధనకై జేఏసీ చేపట్టినటువంటి ఉద్యమాల్లో భాగంగా 53వ రోజుకు చేరుకున్నటువంటి రిలే నిరాహార దీక్షలో మరి రాజస్థాన్ విష్ణు సమాజ్ వాళ్ళు మన భారతదేశంలో వాళ్ళు లేని రాష్ట్రం లేదు, వాళ్ళు లేని జిల్లా లేదు, వాళ్ళు లేని ఊరు లేదు, గ్రామం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళు కూడా దాదాపుగా ఎన్నో తరాల నుండి ఆదోళనలో స్థిరమై వ్యాపారరీత్యంగా అంచెలంచెలుగా ఎదిగి మరి ఈ ప్రాంత స్థితిగతులు కూడా వాళ్ళకు కూడా తెలుసు. మరి వాళ్ళ పిల్లలు కూడా ఈ భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈ ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తే మరి మా వ్యాపారాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అభివృద్ధి చెందుతుంది. మరి ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఉపాధితో మరి వీళ్ళ జీవన శైలి మారుతుందని చెప్పి ఈ ఉద్యమానికి సాంఘీభావం తెలియజేస్తూ మేము సైతం ఉద్యమంలో భాగస్వాములు అవుతామని చెప్పి నేడు మరి అన్ని వ్యాపార రంగంలో ఉన్నటువంటి రాజస్థాన్ విష్ణు సమాజం వాళ్ళు కూడా ఈరోజు రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి వారికి జేఏసీ తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ మరి ఖచ్చితంగా పోరాడతాం ఆదోని జిల్లా సాధనకై. చెయ్యి కలుపుదాం, ఆదోని జిల్లా సాధిద్దాం. చెయ్యి కలుపుదాం, చెయ్యి కలుపుదాం, చెయ్యి కలుపుదాం, చెయ్యి కలుపుదాం, చెయ్యి కలుపుదాం. విద్యా వైద్యం అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్యం ఉపాధి కావాలంటే విద్యా వైద్యం అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్యం ఉపాధి కావాలంటే పోరాడతాం.